వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. ఇప్పుడైతే మనం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పాచలవలస గ్రామానికి అయితే రావడం జరిగింది. ఒక ఆడపిల్ల ఏం చేస్తుంది, ఒక ఆడపిల్లని కనడమే భారం అనుకునే రోజుల నుంచి రాను రాను అయితే మార్పు చెందింది. కానీ అదే ఒక ఆడపిల్ల ఈరోజు కుటుంబంలో ఉన్న పెద్దలందరికీ అనారోగ్యం వచ్చినా కానీ చూసుకుంటూ తను చదువుకుంటూ, అది కూడా 9వ తరగతి, ఎంతో సాధించాం అంటూ ఉంటారు. కానీ ఒక ఆడపిల్ల ఇంతటి కష్టాన్ని కూడా తట్టుకొని ముందుకు వెళ్ళగలదనమాట. అంత మనోస్థైర్యం ఉన్న వాళ్ళే ఆడవాళ్ళు అనమాట. ఈరోజు మరి 9వ తరగతి విద్యార్థిని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు ఏంటి అనేది ఈ స్టోరీ అయితే పూర్తిగా చూడండి. వాళ్ళ కుటుంబానికి అయితే చాలా సహాయం అయితే అవసరం అన్నమాట. చెప్పండి అమ్మ, మీకేం బాగోలేదు? మీ ఇంట్లో బాగాలేదు, కీలువాత వచ్చింది. ఆ కీలువాత నుంచి ఎన్ని మందులు వేసినా తగ్గలేదు, డబ్బులు లేకుండా పోను. మీకు ఎవరు ఇప్పుడు భోజనం పెడుతున్నారు? పిల్లన్న బాబును. పిల్లవాడికి వెళ్తే బాబు పెడతాడా, లేకపోతే పిల్ల పెడతాడు. వంట ఎవరు చేస్తారు? బాబు పిల్ల అమ్మాయి అన్ని చేస్తుంది. మరి చదువు ఎలా చదువుతుంది? అలాగే మరి చేస్తా. స్కూల్కి వెళ్ళిద్దా రోజు? వెళ్తుంది. కూలికి వెళ్తుందా, పిల్ల కూలికి వెళ్తాడు, పిల్లడు వెళ్తాడు. మిమ్మల్ని మరి బాత్రూమ్ కి వాటన్నిటికి ఎవరు సేవలా? ఆ పిల్లడికి తీసుకెళ్తాడా, పిల్ల తీసుకెళ్తాడు. ఇంట్లో పనులన్నీ అమ్మాయి. అన్నీ అమ్మాయి. ఇప్పుడు లోచర్ల ముసలనాయుడు కుటుంబం అయితే వాళ్ళ అబ్బాయి మనతో పాటు అయితే ఉన్నారు. నువ్వేం చదువుతున్నావు? 9th. ఈ బాబుకు కూడా బ్రెయిన్కు సంబంధించి కొన్ని సమస్యలు, ఇప్పుడు ఏదైతే వాళ్ళ నానమ్మ గారికి నరాల వ్యాధి ఉందో అదే ఈ బాబుకు కూడా వచ్చి 9వ తరగతి అయినా కానీ ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, దానివల్ల ఇటువంటి వైద్యం కంప్లైంట్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అయితే వాళ్ళ ఆర్థికంగా అయితే సపోర్ట్ లేదనమాట. మామూలుగా వాళ్ళు వృత్తిపరంగా అయితే చాకలి పని చేస్తూ ఇస్త్రీ చేసుకుంటూ జీవనోపాధి అయితే గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఒక ఆడపిల్ల ఏం చేయగలదు? దివ్యశ్రీ, ఏం చదువుతామమ్మా? 9th. నువ్వేనా ఇప్పుడు మీ నాన్నమ్మకి కానీ ఇంట్లో? అవును, అన్నీ చూసుకుంటున్నావు. మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు? నవంబర్ 26. ఈ పనులు ఇవన్నీ కూడా నీకు ముందు నుంచే వచ్చా, తర్వాత నేర్చుకున్నావా? తర్వాత నేర్చుకున్నావు. స్కూల్కి వెళ్ళి మరి చదువుకోగలుగుతున్నావా ఇంట్లో ఇవన్నీ చూసుకుంటూ? చదువుకుంటున్నా. ఓకే. చుట్టుపక్కల వాళ్ళు కానీ మీకు ఊర్లో వాళ్ళు కానీ ఎలా సపోర్ట్ ఉంది? సాయం చేస్తారా? ఇప్పుడు నీకు వంట అదంతా రాదు కదా, మరి నేర్చుకొని చేస్తున్నావా లేకపోతే నానే చేస్తారా? నేర్చుకొని చేసుకుంటున్నావు. సాయంత్రం ఎన్ని గంటలకు వచ్చి అంతా నువ్వే మొత్తం ఇల్లు చూసుకుంటావా? 5కి వచ్చి అన్ని. ఇప్పుడు అన్నయ్యకి బాగోలేదు కదా, ఏంటి పరిస్థితి? బాగోలేకపోవటం ఏంటి? ఎక్కడైనా పడిపోతాడు, అందుకే నాన్న నాతోనూ జాయిన్ చేశాడు. నీతో పాటే వచ్చి నీతో పాటే ఉంటాడు, తీసుకొని వస్తావు అనమాట. ఓకే. ఎట్లా పడిపోవడం నువ్వు ఎప్పుడైనా గమనించప్పుడు నువ్వేం చేస్తావు? నేనున్నప్పుడు ఎప్పుడు పడలేదు అన్నయ్య. 5th క్లాస్ లో పడిపోయాడు. నేను 6th నుంచి మరి పడలేదు అన్నయ్య. 6th నుంచి పడలేదు. ఓకే. హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తూ ఉంటారా? టాబ్లెట్స్ వేసుకుంటారా? టాబ్లెట్లు మరి కుటుంబ పెద్ద అయితే ఉన్నారనమాట. తనకి కూడా బ్రెయిన్ ట్యూమర్, 2 సర్జరీలు కూడా అయ్యాయి అనమాట. ఒక కుటుంబానికి వైద్య పరిస్థితులు ఎలా ఉంటాయి అనమాట. మరి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ లేదు. మరి అతనితోనే మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. మీ పేరండి? మీకేం బాగోలేదు? నా పేరు ముసలయ్య అండి, లోచాల ముసలయ్య. నాకు 2010లోను 2011లోను బ్రెయిన్ ఆపరేషన్ అయింది. బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత 2017లో నాన్న చనిపోయారు. నాన్న చనిపోయిన 3 నెలల్లో బాబుకి బాగోలేదు. బాబు తర్వాత అమ్మ పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా అమ్మని మంచం పరిమితం అయిపోయింది. అవన్నీ మీ అమ్మగారికి మీరే సేవలు చేస్తారు? మేమే చేస్తున్నాం. పాప స్కూల్కి వెళ్ళి వచ్చాక కొంచెం చూస్తుంది. ఆవిడ స్కూల్కి వెళ్ళినాడు, నేను ఏదో పనిపాటు చేసుకుంటున్నాను. స్కూల్కి వెళ్ళన్నాడు, స్కూల్కి వెళ్ళిపోయినాడు, మరి పనిపోవట్లేదు. ప్రజలు ఏదో సహాయ సహకారాలు చేస్తాండ్రు, వాటి వల్ల ఏదో మా జీవనోపాధి చేసుకుంటాం.
అదే బాబు గురించి ఏదో పెన్షన్ ఏదో పెడతారని మాకేదో సీఎం అంటే మీకు ఏం సాయం కావాలండి ప్రభుత్వం నుంచి అయినా చెప్పండి. ప్రభుత్వం నుంచి అయినా ఏ దాతల సహాయం అయినా మాకు ఏదైనా ఇది చేస్తారని కోరుకుంటున్నాం. అదే ఏం కావాలి అని అడుగుతున్నాను. మా మా జీవనోపాధి బాగులేదు, ఏదో సహాయం చేస్తారని. బాబు పెన్షన్ రూపంలోనైనా మాకేదో ఇంట్లో గడవడానికి ఏదో సహాయం చేస్తాం. ఇప్పుడు మీకు 2 సార్లు సర్జరీ అయింది కదండి, ఇప్పుడు మరి ఇస్త్రీ పని చేయగలుగుతున్నారా? దేవుడి దయ వల్ల ఇస్త్రీ చేసుకుంటున్నాం. ఏదైనా పని అవకాశం ఇస్తే చేసుకోగలుగుతారు. పని ఏదో అవకాశం ఇస్తే చేసుకుంటాం. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏం కావాలి? ఏదో సీఎం ఫండ్ ఏదో అంటారు కదా, దాని అదైనా బాబుకి ఏదో పెన్షన్ రూపంలో ఏదైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు రోజు ఇంటి పక్కనే ఉంటారు కదమ్మా, వీళ్ళ పరిస్థితి ఏంది అసలు? పరిస్థితి ఏటి అలాగే వాళ్ళ తండ్రి చచ్చిపోయిన తర్వాత ఆ పిల్లడికి బాగుండేది, అలా ఆ తర్వాత వాళ్ళ అమ్మ బాగుండేది. అలా మంచాన్ని పట్టించింది వాళ్ళ అమ్మ. నెగనేది కూకునేది, ఎత్తడం దించడం చూడడమే, ఏదో తినిపించడం, నీళ్ళైనా పట్టడమే, బియ్యైనా పట్టడమే, అలాగ చేసుకుని ఇంటికాడ ఉంటాను. వాళ్ళ ఆవిడ చచ్చిపోయిన కాండి మరి పనికి వెళ్ళడానికి అవనేది. ఆవిడ ఉన్నంతకు వాళ్ళ ఆవిడ చేసేది. ఇప్పుడు అలా ఆవిడ చచ్చిపోయిన కాండి ఆ పిల్లడు చేసుకోండి. ఇప్పుడు మనకు అన్ని బాగుంటేనే చేసుకోలేము, కూర కానీ అన్నం కానీ అన్ని రకరకాలు. మరి వీళ్ళు ఎలా ఇంట్లో ఎట్లా చేసుకోగలుగుతున్నారు? అలాగే ఓళ్ళు మొక్కలు సాయం చేయడం చేస్తాము. ఇంట్లో చాలా ఇబ్బంది. అమ్మకి దానికి ఇది కూడా మామ ఎత్తుకొని చేసాము. ఇది అందరం దహన సంస్కారం ఇంట్లోనైతే ఎట్టినేది లేదు. వీళ్ళకి పొలం ఏటి లేదు, పొలం కట్టలేదు. అవులను కనికరించితే ఏదో ఇవ్వడం చేయడం, అది వండుకోవడం తినడం. అంటే ఇప్పుడు 8 నెలలుగా మరి వాళ్ళే వండుకొని ఏదో సారు కూర వస్తే ఇస్తాం. పనులు ఏటి ఆ పిల్ల ఏటి చేయగలదు, తల్లి మీద పిల్ల. ఆ పిల్లడు చేస్తాడు, ఆ పిల్ల వచ్చి గిన్నెలో దోమడం తొడ్డము వండడం చేస్తాం. గ్యాస్ మీద పెడితే దత్తిరాజేరు మండలం పాచరవలసలో నోచర్ల సురేష్ కుటుంబం పరిస్థితి ఈ మధ్యకాలంలో పత్రికల్లో చూసాం, అలాగే నేరుగా ఇంటికి వచ్చి కూడా పరిశీలించాం. వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హృదయంతో సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన బూర్జవలస పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా పనిచేసిన భాగ్యం మేడం గారు నా ద్వారా 5,000 ఆ కుటుంబానికి పంపించారు. అలాగే ఇదే విలేజ్కి చెందిన సుంకరి సాయమ్మ సూర్యనారాయణ కుమారుడైన లక్ష్మణరావు ఇప్పుడు ప్రజెంట్ విదేశాల్లో ఉంటున్నాడు. ఆయన కూడా 5,000 రూపాయలు నాతో పంపించారు. అలాగే నేను కూడా వ్యక్తిగతంగా ఒక 5,000 రూపాయలు ఇవ్వాలని భావిస్తున్నాను. దీనికి సంబంధించిన ఈ 15,000 కూడా ఈరోజు వీళ్ళకి అందజేద్దాం. ముసలినాయుడుకి సంబంధించి చూసినప్పుడు వాళ్ళ తల్లి మంచాన పడి ఉంది, కదలలేని పరిస్థితి. వాళ్ళ అబ్బాయి పూర్తిగా కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోయే పరిస్థితి. అలాగే మెదడుకి సంబంధించిన వ్యాధితో కూడా బాధపడుతున్నాడు. స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి. మధ్యలో ఒక 2 ఏళ్ళ పాటు బ్రేక్, అంటే స్కూల్కి కూడా వెళ్లకుండా ఉండిపోయే పరిస్థితి. చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి ఒక పెద్ద దిక్కుగా చిన్నతనంలోనే పెద్ద బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి ఈ గ్రామస్తులు కానీ ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు కానీ చాలా ఉదారంగా స్పందిస్తూ తోచిన సాయం చేస్తున్నారు. కానీ ఇది ప్రజలు చేస్తున్న సాయం అనేది సరిపోదనేది
నా ఉద్దేశం, అలాగే ఈ గ్రామస్తుల ఉద్దేశం. ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఇప్పుడు 4,000 ఆవిడకి ఇలా తల్లికి మంచం మీద ఉందో ఆవిడకి 4,000 పెన్షన్ వస్తుంది. ఆ 4,000లో 2-3 మందులకే అయిపోతున్నాయి. ఆ 4,000 కూడా సరిపోయే పరిస్థితి లేదని ఇక్కడ లోకల్ ఆర్ఎంపీ గారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితి. అయితే ఒక పక్క తల్లి మంచం మీద ఉంది, కొడుకు కూడా ఎటు బయటికి వెళ్ళలేని పరిస్థితి, కూతురు వాళ్ళందరిని చూసుకోవాల్సింది. ఈయన లేకపోతే మొత్తం అసలు ఇక్కడ సేవ చేయడానికి తల్లికి కానీ కొడుకుకి కానీ ఇతర అవసరాలకు కానీ తీర్చుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎటు కనీసం కూలి పనికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఈ దాతలు ఇచ్చిన సాయమే కాకుండా ఒక పర్మనెంట్గా వీళ్ళకి ఏదో ఒక రూపంలో, అంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ లాంటిది కావచ్చు, లేదా వీళ్ళకి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇతర స్కీముల ద్వారానో లేదా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉదారంగా ఆదుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే ఇప్పటికే మినిస్టర్ గారు కూడా మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ విషయం ఆయన దృష్టికి కూడా వెళ్ళింది. ఆయన కూడా దీనికి సంబంధించి విషయం తెలుసుకున్నారు. ఆయన కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాం.